కాబట్టి ప్రియులారా, మరి ప్రభువు సిలువపై వేలాడుతూ పలికిన 5వ మాటగా మనము ధ్యానించుకుని ఉన్నాం. నాకు దాహమగుచున్నది, నేను దప్పికొనిచున్నాను అన్న విషయంలో ధ్యానించుకుని ఉన్నాం. ఆయన యొక్క దప్పిక మరి శారీరక సంబంధమైన దప్పిక లేక మరి లేక ఇక సువార్త సంబంధమైన దప్పిక, ఆత్మ సంబంధమైన దప్పిక అని మనము తెలుసుకుని ఉన్నాం. కనుక ఆ విధంగా శిష్యులకు కూడా ప్రభు మరి లోకం గడిచిన సృష్టికి సువార్తను ప్రకటించండి అని తెలియజేశాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా సువార్త భారం కలిగి ఉండాలని కూడా పెడుకుంటున్నాను. ఈ విధంగా దేవుని పరిశుద్ధాత్మ సహాయం చేసి నడిపించిన గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు నేను ప్రభా తండ్రి నేను దప్పికొంచున్నానన్న విషయంలో అన్న 5వ మాటగా మేము ధ్యానించుకుని ఉన్నాం. నేను ప్రభా తండ్రి, మేము కూడా నాయన ప్రభా ఆ విధంగా తండ్రి ప్రభు ఎంతగా సిలువలో వేలాడుతున్నాను ప్రభా, నేను తప్పికొంటున్నానని చూస్తున్నాను నాయన ప్రభా. అది తండ్రి ప్రతి ఒక్కరు నాయన ప్రభా ఈ వాక్యం విని అర్థం చేసుకుని గ్రహించినాను ప్రభా. తండ్రి సువార్తను ప్రకటించే వారి గుంట కృప దయచేయండి ప్రభా. అనేక మంది ఆత్మలను రక్షించే వారి గుంటకు నీకు అనుగ్రహించమని నజరేయుడు అనేసి అమృతమారి వినమ్మ కూర్చున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు అనే క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యుని సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడే నిలిచేయడం గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.